ఎన్ని స్వప్నాలు ఎన్ని త్యాగాలు ఎన్ని బలిదానాలు ఎదకోసి ఎగపోసి ఎరుపెక్కిపోయింది ఎగరని ఎగరని ఈ జెండా ఎర్ర కాంతులు చెదిరిపోకుండా బిర్యానీ మన జెండా ఎర్ర మందారాల పూదందా నైజాము సైతానుము మూకడను ఎదిరించ సంగమై సింగమై దూకింది విల్లంబులై వాడి భల్లంబులై వేడి ఊదరా బాంబులై ఒక్క పెట్టున లేచి బురుగులేవనుకంగా ఉచ్చుతో పీగోని మట్టిలో కలిసింది సిక్కోలు గడ్డరా ఈ జెండా మన జానపదుల అండరా మన జెండా ఈ గడ్డ మా తెలంగాణకు ఎన్నో పాటలు ఇచ్చింది ఈ ఉద్యానం మా తెలంగాణకు ఊపిరి వస్తుంది ఇక్కడ పాడిన రక్తం మా తెలంగాణలో ఎంతో మందిని వీరులను చేసింది ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి ఈ అమరవీరులు అందుకే ఈ జానపదాన్ని ప్రతిసారి నిర్వహిస్తూ మట్టి బిడ్డలను వెలికి తీస్తూ ఇవాళ సినిమా రంగంలో మన జానపదం లేని సినిమా ఇక్కడెక్కడ లేదు అవునా కాదా అది కూడా ఇక్కడ ఉన్నటువంటి జానపదాన్ని గడ్డకు ఎంతో రుణపడి ఉన్నది అందుకే గద్దరన్న యాదికొస్తే గద్దరన్న పాటలు యాదికొస్తే ఒక్కసారి గుండె తరుక్కపోతుంది నన్ను క్షమించాలి నేను పల్లె యాదికొచ్చే అనే పాటలో నా పొరపాటున వంగపండు గారి పేరు మర్చిపోయినా దండం పెడితే మీరు అందరు కూడా క్షమించాలి పల్లె యాదికొచ్చేనా మల్ల పాట మొదలు పెట్టినా ఊరు గుర్తుకు వచ్చేనా ఉద్యమా పాట యాదికొచ్చేనా పల్లె యాదికొచ్చేనా మల్ల పాట మొదలు పెట్టినా పల్లె యాదికొచ్చేనా మల్ల పాట మొదలు పెట్టినా పల్లె యాదికొచ్చేనా మల్ల పాట మొదలు పెట్టినా పల్లె యాదికొచ్చేనా మల్లె పాట మొదలు పెట్టినా ఊరు గుర్తుకు వచ్చేనా ఉద్యమ పాట యాదికొచ్చేనా పల్లె యాదికొచ్చేనా మల్ల పాట మొదలు పెట్టినా పల్లె యాదికొచ్చేనా మల్ల పాట మొదలు పెట్టినా
సభకు గౌరవ పలాస శాసనసభ్యురాలు శ్రీమతి గౌతు శ్రీశమ్మ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. పలాస ఎమ్మెల్యే గౌతు శ్రీశమ్మ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి నిశ్చయించినటువంటి పోలీస్ అధికారులకు, పత్రికా సోదరులకు, ఆర్థిక సాయం చేసినటువంటి అనేక మంది దాతలకు, కళాకారులకు, కళాభిమానులకు, బయట వచ్చినటువంటి తెలంగాణ నుంచి వచ్చినటువంటి నల్గొండ గడ్డలే ఒక మంచి పాట పాడుతున్నా. మీరు గట్టిగా చెప్పాలి కొట్టాలి, గట్టిగా ఒకసారి వేసుకున్నారు గట్టిగా అన్నా.